కర్నూలు నగరంలో మైదాపిండి సరఫరా వివాదానికి సంబంధించిన కేసును మాఫీ చేయడానికి లంచం తీసుకుంటూ పట్టణ పోలీసులు ఏసీబీకి దొరికారు. ఈ ఘటన నగరంలో సంచలనం రేపుతోంది. బి క్యాంపు ప్రాంతానికి చెందిన బెస్తర్ రఘు, బెస్తర్ రవి నిర్వహిస్తున్న బేకరీకి చలపతి అనే వ్యాపారి మైదాపిండి సరఫరా చేస్తున్నాడు. 2023లో మైదా నాణ్యతపై వివాదం తలెత్తడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరగ్గా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఉపసంహరణ కోసం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ 80,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఈ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలో అధికారులు సోదాలు నిర్వహించి పట్టణంలోనే వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయబడింది. ఈ ఘటనపై అధికారిక విచారణ కొనసాగుతోంది. నా పేరు సోమన్న, ఏసీబీ డిఎస్పీ. నేను రీసెంట్ గా వచ్చి డిఎస్పీ గారు రిపోర్ట్ చేయడం జరిగింది. మాకు రఘు తర్వాత రవికుమార్ అని చెప్పి ఫిర్యాదుదారులు వాళ్ళపైన తప్పుడు కేసు ఒకటి పోస్ట్ టౌన్ లో రిజిస్టర్ అయిందని చెప్పి, తర్వాత ఆ తప్పుడు కేసుని రెఫర్ చేయడానికి కోసము డబ్బు డిమాండ్ చేస్తున్నాడు పోస్ట్ టౌన్ సిఐ రవికుమార్ ద్వారా. వాళ్ళ కానిస్టేబుల్ రవికుమార్ పట్టుకున్నాం కదా, ఆ రవికుమార్ ద్వారా డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. మేము ఆ ఫిర్యాదు మేరకు మా ఫార్మాలిటీస్ అన్ని చేసుకొని ఈరోజు మేము వచ్చి ఫోన్ చేసినాము. డబ్బులు 80,000 రూపాయలు డిమాండ్ చేసినారు. ఆ 80,000 రూపాయలు ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఈరోజు వచ్చి ఫోన్ చేయించినాము. ఫోన్ చేపిస్తే అతను వచ్చి హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఏటు అంటే రవికుమార్ హోటల్ దగ్గరికి, హోటల్ పేరు ఏది నిర్మలా హోటల్ అనుకుంటాను, నిర్మలా హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఆ దగ్గరికి వచ్చిన తర్వాత నిర్మలా హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను రవికుమార్ అనే వ్యక్తి మేము పంపిన ముందుగా నంబర్లని నోట్ చేసుకుంటాము, తర్వాత దానికి కెమికల్ పూసింటాము. మేము పంపిన నోట్ల అబ్జర్తో తీసుకొని ఆ పక్కన ఉన్న టేబుల్ పక్కనే టేబుల్ ఉంది, కాస్ట్ కౌంటర్ ఉంది, ఆ డ్రాయర్ ఉంది, ఆ డ్రాయర్ లో పెట్టాడు. మేము వెంటనే వచ్చి మేము దగ్గరలోనే వ్యాంటేజ్ పొజిషన్ లో ఉంటాము. వెంటనే అతను తీసుకున్న వెంటనే మేము వచ్చి అతను పట్టుకున్నాం. రెడ్ హ్యాండెడ్ గాను పట్టుకొని అరెస్ట్ చేసి ప్రొసీడింగ్ రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరిని పట్టుకున్నాం. సిఐకి ఒక పార్టీ ఉంటుంది, ఎందుకంటే మేము రికార్డ్ చేసినాము. సిఐ వచ్చి ఇతనికి ఇమ్మన్నాడు అనమాట. ఆల్రెడీ వాయిస్ రికార్డెడ్. ఇద్దరిని అరెస్ట్ చేసినాం.